చూస్తున్నాం. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఏవన్గా విడుదల రజనీకి 41A నోటీసులు ఇచ్చి విచారించాలంటూ హైకోర్టు తెలిపింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ రజనీకి కోర్టు స్పష్టం చేసింది. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఏవన్గా విడుదల రజనీకి 41A నోటీసులు ఇచ్చి విచారించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ రజనీకి కోర్టు స్పష్టం చేసింది. ఓకే, ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గత 2-3 రోజులుగా సాగుతోంది ఈ వ్యవహారం. అసలు ఏం జరిగింది? అంటే ఎందుకు బయట బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని ఎందుకు సూచించారు అసలు? అవంతి, ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి విడుదల రజనీ ఒక హాట్ టాక్ అనుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వచ్చేసి విడుదల రజనీ మాజీ మంత్రి అయిన వాళ్ళ మరిదిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం మాజీ మంత్రి అయిన రజనీని మాత్రం ఏపీ హైకోర్టు కొంత ఊరలు వచ్చాయి. ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు. అయితే ఏసీబీకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ చేయదు, ఆమెకు ఏమైనా ఉంటే మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పింది. అయితే 41A నోటీస్ ఇచ్చేసి మాత్రం విచారించాలని హైకోర్టు మాత్రం ఆదేశాలు జరిగింది. అయితే గతంలో చూసుకుంటే మాత్రము మంత్రిగా రజనీ ఉన్నప్పుడు మాత్రము మంత్రి యొక్క మరిది అయిన వ్యక్తి వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న మాత్రము కొంచెం మైనింగ్ సంబంధించి కొన్ని అక్రమాలు అనుకోవచ్చు. ఎడ్లపాడు మైనింగ్ వ్యవహారంలో మాత్రం కొంతమంది వ్యాపారం బెదిరించి వాళ్ళకి వచ్చి 2.20 కోట్ల అక్రమ వసూలు పడబట్టు మాత్రం బాధితులు విజిలెన్స్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన విజిలెన్స్ అధికారులు విడుదల రజనీతో సహా మరికొంతమంది మీద అంటే వాళ్ళు ఎంక్వైరీ తర్వాత నిజమైన తీరిన తర్వాత మరికొంత మీద కేసులు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే అప్పటి ప్రభుత్వం అధికారులు ఉన్న తర్వాత అధికార పార్టీలో వారు ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి కేసు కొనసాగకుండా కొంచెం బ్రేక్ రావడం జరిగింది. ఈసారి అక్కడ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ కేసుని పటిష్టంగా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రభుత్వ హయాంలో జరిగే అవకతవకలపై ఏసీబీ అధికారులు ఒక అడుగు ముందుకేసారవచ్చు. ఈ నేపథ్యంలో ఇదే మాజీ మంత్రి అయిన రజనీ ఒక మరిదిని మాత్రం గత 3 రోజుల అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రజనీ మరిది కాకుండా మరికొంతమంది కూడా ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ వీళ్ళు బెడ్రూమ్ లో పాల్పడ్డారు, ఎక్కడ మైనింగ్ కొనసాగదు, ఈ మైనింగ్ కొనసాగిన ప్రాంతాలలో ఖచ్చితంగా మాకు డబ్బు ఇవ్వాలి, మాకు ఇస్తేనే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇస్తేనే మీ ప్రోగ్రామ్ అంటే మీ కార్యాచరణ కొనసాగుతుంది, లేని పక్షాన మాత్రం మీ ప్రాజెక్టు మైనింగ్ జరగకుండా ఆపేస్తానే భయబద్ధం ఏంటంటే ఈ నేపథ్యంలోనే అప్పటికే వాళ్ళని కేసుకోవడం జరిగింది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ ఏసీబీ మాత్రము గతంలో జరిగిన అవకతవకలపై మీద ఇప్పటికీ హైకోర్టు అప్రోచ్ కావడం జరిగింది. ఈ హైకోర్టు అప్రోచ్ అయిన తర్వాత మాత్రం విడుదల రజనీ ముందస్తు బెయిల్ గా అప్రోచ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మాత్రం ఈ రోజు ఇచ్చిన బెయిల్ మంజూరు మాత్రం విడుదల రజనీని ముందస్తు బెయిల్ కి మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏమైనా ఉంటే మాత్రం ముందస్తుగా 41A ప్రకారము ఆమెకు సంబంధించి ఇచ్చిన తర్వాతనే ఎంక్వైరీ చేయాలని చెప్పబడింది. అంతేకాకుండా విడుదల కూడా ఏసీబీ వాళ్ళు పిలిచిన ఖచ్చితంగా హాజరు కావాలి, లేని పక్షాల్లో మాత్రము వేరే విధంగా ఉంటుందని మాత్రం హైకోర్టు సూచించిందని చూస్తామండి. ఓకే సుధాకర్, అంటే గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే ఎవరైతే ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరిగా ఇట్లా కేసుల పరంగా బయటకు వస్తున్నారు. ఇదంతా కక్షపూరిత చర్యలని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటే సంవత్సరం 2020 సెప్టెంబర్ 20న ఇదే మైనింగ్ కి సంబంధించిన వాటితో బృందంతో మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ స్టోన్ కష్టాల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడి చేసిన నేపథ్యంలో అక్కడ నిజమైన తేలిన తర్వాత అనంతరం వాళ్ళని గుంటూరులో వాళ్ళ కార్యాలయంలోకి తరలించడం జరిగింది. ఆడికి వెళ్ళిన తర్వాత 1 కాదు సుమారు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటి మీద ఈ కార్యాచరణ జరగడం మాత్రము గతంలో వెలువడింది. అయితే అధికార పార్టీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉండడం వల్ల మాత్రము అధికారులు వాళ్ళకు భయభ్రాంతులకు గురై ఈ కేసుని ముందుకు తీసుకెళ్లేదు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కేసులు ఉన్నాయో వాటిని వెలికి తీసి మరి కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు కూడా మాజీ మంత్రి అయిన రజనీ మీద అంతేగా వాళ్ళ మరిదిను మరికొంత నాయకుల మీద కేసులు పెట్టింది. సో దీన్ని ఏసీబీగా ఇచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేయడం వీళ్ళు ముందస్తుగా రజనీ హైకోర్టు అప్రోచ్ కావడం, హైకోర్టు మాత్రం వీళ్ళకి ముందస్తు షరతులు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు పిలిచినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది.
థ్యాంక్ యూ సుధాకర్.